ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పిట్ లూమ్స్లో చేసేవాళ్ళండి. మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు. అప్పుడు లింట్ అవన్నీ ఇన్హేల్ చేయడం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చేసి, సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళు కూడా మనకు కొంచెం హెల్ప్ చేశారు. ఆ పిట్ లూమ్స్ నుంచి ర్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చామన్నమాట. సో ఇవన్నీ వివశాలలో ఉన్నవే. దీనికి ఇంతకుముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు. దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము. ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ 2 people. సో 30% ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది. అండ్ ఆల్సో మనం ఈ జకార్డ్లు ఇంట్రడ్యూస్ చేసామండి. ఇంతకుముందు చీరల్లోనే ఉండేవి, మంగళగిరిలో లేవు. ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా, ఆ బూటాస్ అవి పెద్దగా వస్తాయి. అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట. తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన. ట్రైనింగ్ అండి, ఇది మనం ట్రైనింగ్ ఇప్పించాము. ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు. దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది. ప్లస్ ఈ వాటర్ అంత యాన్ అబ్జార్బ్ చేయదు, చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది. ఆ వాటర్ అంతా కింద పారబోస్తుంటే బయట చెట్లు ఉంటాయి చూసారా, ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు, గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా వ్యాట్ కలర్స్ యూజ్ చేసి కోల్డ్ వాటర్లో డైన్ చేయొచ్చో మన ట్రైనింగ్ ఇప్పించాం మంగళగిరి వాళ్ళకి. బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్, ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఆల్సో ఇట్ ఈస్ హైజీనిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్, దే కెన్ యూస్ కోల్డ్ వాటర్. ఇంకా మనం పట్టు ఇప్పించలేదు, అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దామండి పట్టు కూడా. సార్ ది కెపాసిటీ 300 సారీస్ సార్ రావాల్సింది. ఇప్పుడు వేరే అబౌట్ 175 సార్. బట్ 175 ఇప్పుడు తనేర వాళ్ళు తీసుకోండి, 0 క్వాలిటీ ఉండదు, రిజెక్షన్స్. 300 తీసుకురావాలి, హైయర్ వాల్యూ ప్రోడక్ట్ వెళ్ళాలి సార్. మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారా? రైతు మొత్తం తనేర వాళ్ళే తీసుకుంటున్నారండి. ఇక్కడ వివశాలలో ప్రోడక్ట్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు. ఈచ్ పర్సన్ వాట్ ఇస్ ది సార్ 30% ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ సార్. మేము టార్గెట్ 100% పెట్టుకున్నాం. ఒరిజినల్ విజన్ రవి గారు నేను స్టార్ట్ చేస్తే 100%. ఎక్కడి నుంచి ఇప్పుడు ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? కాటన్ చీరలు అయితే అదర్స్ 660 ఇస్తారండి పర్ సారీ. మనకి ఇక్కడ వివశాలలో మనం ఇచ్చేది ఇంకా. అలానే జకార్డ్ శారీస్ 1300 బయట ఇస్తారు, మనం 1600 ఇస్తున్నాం. 20 looms, how many people are working? 20 people. 20 people phase 1 గా మేము పైలట్గా చేస్తున్నాం సార్. సో అది వీ వాంట్ అండర్స్టాండ్ దిస్ బెటర్. ఎందుకంటే 30% మాదే 100% ఎట్టి చేయాలనేది మా. మీకు దీంట్లో వాట్ ఈజ్ యువర్ వే ఫార్వర్డ్? సార్ ఫస్ట్ వీ హ్యావ్ టు డూ 2 things సార్. 1, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి సార్. వీ హ్యావ్ టు గెట్ టు 300 సారీస్ సార్. దెన్ హైయర్ క్వాలిటీ సారీస్ చేయాలి సార్. అది ఫస్ట్ phase 1. phase 2, దిస్ షుడ్ బికమ్ అ రెప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్టేట్స్ సార్. దట్ ఈస్ వాట్ వీఆర్ నౌ ట్రైంగ్ టు అచీవ్ సార్. ఇప్పుడు ఈ వీవర్స్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ మన టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు. ఇట్లా మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఎవరు బిర్లా ఒకటి పనిచేస్తున్నారు. ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక్కొక్క క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు, 2 నిఫ్ట్ ఒకటి, 3 ప్రైవేట్ కంపెనీస్, బిగ్ కార్పొరేట్స్. హౌ టు క్రియేట్ ఎ ఎకోసిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ ట్రేసబుల్. అంటే క్వాలిటీ పెంచిన తర్వాత మార్కెట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్. What I'm saying, that is one way. Even management of all these things, they will give professionalism. Correct. You will do only one you are doing. Afterwards, you will have that problem. Scale up quality. Scale up kavalante, they will have that capacity. Reliance, all these people who are all doing, we can invite them. Designers unnaru, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. డిజైనర్స్ వాళ్ళు చేస్తారు, అవసరమైతే వీళ్ళు కూడా పెట్టుకుంటారు. క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక వీల్ టేక్ ఇట్ అప్ సార్. ఈ వర్క్ ఇట్ అవుట్. మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా దీన్ని రిప్లికేట్ చేయడానికి, స్కేలింగ్ చేయడానికి. ఇదంతా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్స్. 2022లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి లెర్నింగ్ సార్. 10 సార్లు పడ్డాం సార్. ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం. వేరే ఏబుల్ టు రన్. నమస్కారం. ఏంటా బాగున్నారా? నీ పేరేంటి బా? శ్రీనివాసం. నీ పేరమ్మా? లక్ష్మి. ఏంటమ్మా, ఏంటి చెప్పండి మీ అనుభవాలు? పనిచేస్తున్నా స్టార్టింగ్ నుంచి. ఏమేం చేస్తున్నారు?
ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? స్టార్టింగ్. 3,000 వచ్చేసి 4,000 ఇస్తున్నారు. బాగానే ఉంది. తర్వాత మళ్ళీ 5,000 రూపాయలు నెలకి 15,000 ఇచ్చినట్టు 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు నెలకు ఎంత వస్తుంది నీకు ఇక్కడ పనిచేసిన వల్ల? 15,000. ఇంత మునుపు ఎంత వచ్చేది? అంతకుముందు 7,000 డబల్ అయింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మాలాంటి అవకాశం కలిగింది. 5,000 రూపాయలు పర్సెంట్ పెట్టారు, బాగుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 20 మంది పని చేస్తున్నారు. ఎన్ని గంటల పని చేస్తారు? 10 గంటలు పని చేస్తారు. 10 గంటల పని చేస్తారు. చాలా బాగుంది సార్ వచ్చినాక. ఇంకా ఇలాగ ఇంకోటైతే ఇంకా కొంతమందికి ఇంకా అభివృద్ధి దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అంత మునుపంతా పిట్లో కూర్చొని నీట్గా ఉంది ఇక్కడ కూడా. ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. లైటింగ్ బాగుంటుంది. ఇంటికాడైతే చాలా ఇది ఇబ్బందులు ఉంటాయి. ఆదాయం కూడా ఒకటే పెరిగింది. ఇలాంటి చేస్తే మాలాంటి ఇంకా అవకాశంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఉందంటారు. ఎందుకంటే రూపాయి చేతి కూడా తెచ్చిస్తున్నారు. అంత విదేశాలు మాలాంటి వాళ్ళు ఇంకా కొంచెం పోయిస్తారు. వెరీ గుడ్ అమ్మ. ఏంటా నువ్వేం చేస్తావు? సంతోషరావు నా పేరు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? డిజైనర్ అండి, మగ్గాల డిజైనర్. డిజైనర్. డిజైనర్ మీరేమేం చేస్తారు ఇక్కడ? వాళ్ళతో ఏం నేర్పిస్తారు? డిజైనర్కి పంపిస్తారు కంపెనీ వాళ్ళు. రాజు చేసి అన్ని అరేంజ్ చేసేస్తున్నారు, డిజైన్ చేస్తుంటారు. అరగంట మొత్తం అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఇచ్చేసి వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇది వెలిసినాక ఇదే చూడాలని ఇచ్చేసి కాలుతో తెచ్చి చెప్పాలి. అవును. దానికి అదనాకం ఊళ్ళే నడుచుకోవాలి. అది కాలు కొట్టాలి. అవును. ఇది చాలా నిజంగా మనకి ఇందులో సిస్టమేటిక్ అయిపోతుంది. ఓల్డ్ మోడల్ పాఠాలు బయ్యి అవి పాతవి. ఇది ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? 20 మెగాలు. మిగిలిన వాళ్ళకి అందరికి ఎంతమందికి వచ్చాయి? బయట అన్ని కావాలి కదంటే అంటే 50 మంది యొక్క లోకల్ జాబ్ చేసిన వల్ల ఇది అన్ని ఉపయోగపడుతుంది. గుడ్. ఇది ఇంప్రూవ్మెంట్. ఒకప్పుడు చూసాం చాలా ఇబ్బంది. వాళ్ళు నేర్చుకుంటారు. అచ్చా, ఇద్దరు ఇచ్చేస్తారు. 4 రకాలు 4 రకాలు నేస్తారు. కనీరా కంపెనీ వాళ్ళు పేరేట భానుప్రకాష్ సార్. భానుప్రకాష్. ముందు కంటే ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోయింది. దీన్ని జాకార్డ్ మొగ్గం అంటారు సార్. జాకార్డ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది. అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం. దీని విడ్త్ వచ్చి అంటే దీని పొడవు వచ్చి 250 సెంటీమీటర్లు వచ్చింది సార్. మనకి వెడల్పు వచ్చి 47 సెంటీమీటర్లు వచ్చింది. అంటే మనం 4 సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్. అంటే ఇలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తాయి చీర? దీనికి 3 to 4 days పట్టింది సార్. 3 days పడుతుంది. ఈ చీర ఎంత అమ్ముతున్నారు? ఇక్కడ మనం అమ్మేది 7,000 అలా ఉంది సార్.
7,000. అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది 2,000 సార్. 2,000 వస్తుంది. మంత్లీ 8 శారీస్ నేస్తాం సార్. 8 శారీలు వేస్తాం, 16,000 వస్తుంది. అవును సార్. దీనికి మనకి బయట ఇచ్చేది నాకు అంటే శారీకి 1,600 సార్ ఇచ్చేది. అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ బయట లేవు సార్. ఇప్పుడు 16,000 ఇక్కడ వస్తుంది. ముందు ఎంత వచ్చేది నీకు? 12,000, 11,000. అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ ఒట్టి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్. అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకు తెరువుకు అనేది ఎవరు తీసుకోవటం లేదు సార్. అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు యు ఆర్ ఏబుల్ టు డూ బాగా చేయగలుగుతున్నావు. అవును సార్. దీనివల్ల నీకు ఒక లైవ్లీహుడ్ పెరిగింది, జీవనోపాధి పెరిగింది. ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు? వచ్చింది సార్. దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్. అంటే ఒక వేవర్గా సార్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది సార్. ఓకే, ఇది ఒక మోడల్ కింద చేశారు. దీన్ని ఇంకా పెంచుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. కూర్చో. అమరావతి. ఇప్పుడు ఎన్ని వేస్తావు అమ్మా? నెలకు 3 బార్లు వేస్తాం సార్. 3 అంటే ఎన్ని చీరలు వస్తాయి? 15. నీకు ఎంత వస్తుంది మా డబ్బులు? 15 చీరలకి 15,000 దాకా వస్తుందండి. 15,000 దాకా వస్తుంది. అంటే 5,000 ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు సార్. ఇంత ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు బయట అయితే 10,000 లోపే వచ్చేది. ఇక్కడ 10,000 నుంచి 15,000 దాకా. ఇప్పుడు మార్కెట్ కూడా నీకేం ప్రాబ్లం లేదు కదా, అమ్మాలనేది లేదు. అదేం లేదు, చేసి ఇంట్లో పోయి పడుకోవచ్చు, కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేస్తాయి. చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక. ఓకే అమ్మా, గుడ్ గుడ్. సరే అక్క, బాగా పని చేస్తున్నారా? బాగుందా? నమస్కారం. వ్యవసాయ నమస్కారం. నీ పేరేంటమ్మా? శివలీల. ఎన్ని చీరలు చేస్తావమ్మా? 2 రోజులకు ఒకటి. నెల వచ్చేప్పటికి ఇవి 15 చేస్తావు నెలకు. నీకు ఎంత వస్తుందమ్మా ఒక చీరకి? చీరకు వచ్చేప్పటికి 800 వస్తాయి. 5 చీరలు ఉంటాయి. దానికి 4,800 ఇస్తారు. 3 నేస్తే 15 చీరలు నేసామనుకో మా లోకేష్ గారు మళ్ళీ 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. మళ్ళీ ఇదేమో ఇది శాలువాలు కొంచెం ఎక్కువ నేసుకుంటామని ఇవి డెవలప్ అవడం కోసం ఇవి పెట్టారు. ఇప్పుడు బయట చేస్తే ఎంత వస్తుందమ్మా నీకు? ఇంటి దగ్గర చేస్తే కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు 10,000 లోపు వస్తుంది ఇంటికాడ అయితే. మనకి ఇక్కడైతే 17,000 18,000 అవుతుంది. ఒక 6 నుంచి 8,000 ఎక్కువ వస్తుంది. మాకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 20,000 మినిమం వస్తారు. అంటే ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా, పట్టు వేసామంటే ఇంకా మాకు 200 రోజుకి ఎక్స్ట్రా పడుతుంది. మాకు అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా అది రావాలి. ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ అవుతుంది. చేద్దాం. ఇది మోడల్ చేశారు. ఇది కానీ సక్సెస్ అయితే అన్ని ఇక్కడ చేస్తాం, నెక్స్ట్ లెవెల్లో చేస్తాం. బాగుంది మాకు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. అంటే బాగున్నావా? ఎన్ని చీరలు ఎన్ని చేస్తున్నావు? 2 రోజులకు ఒకటి 2 రోజులకు ఒకటి చేస్తున్నావు. ముందు కంటే బాగుందా? ఏం చేస్తున్నా? అబ్బాయి పుట్టి మగం అబ్బాయి. ఓకే. అమ్మాయి కోడలు. ముగ్గురు చేస్తున్నారా? 4 ఉన్నాం ఈడ. పాప చిన్న పాప ఉంది. 3 వస్తున్నాం. మా ఆయన నేను అబ్బాయి పుట్టి మగం. చూసాను. ఓకే 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 అమ్మా, గుడ్. ఏంటా సరే అన్నారా? మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఒక్కడైనా? చీరాలమ్మ. అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడే ఉండి చేసుకున్నా? ఇటు రండి, ముగ్గురు రండి. ఒకటే కుటుంబం కదమ్మా? మా వారు కూడా ఉన్నారు సార్. మీ అబ్బాయి కూడా ఉన్నాడు. ఎట్రా ఇట్రా. ఓకే అమ్మా, గుడ్. మంచిదమ్మా, మంచి పని చేస్తున్నా.
నమస్కారం అమ్మా. మనము మగ్గం మీద చూసారు కదా సార్, మన సిల్క్ బై సిల్క్ జకార్డ్ మీద వేస్తున్నాం సార్. ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా అండి. కాటన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం సార్. సో మనం కాటన్ థిక్ వీవింగ్ చేస్తున్నాం సార్. మనకి ఇనీషియల్ గా నిజాం బోర్డర్స్ ఉండేవి, వాటిని మనం ఇప్పుడు మోడర్నైజ్ చేసి ఈ బోర్డర్స్ కిందకి మార్చాం సార్. వాళ్ళు ఇచ్చిన డిజైన్ మనం ఇంట్రడ్యూస్ చేసిన జకార్డ్ మెషిన్ పైన పెట్టాం కదండి, లూమ్స్ పైన. అది ఇది చేశారు. ఇది కాటన్ బై కాటన్ సార్. దీనికి జకార్డ్ అంటే పెద్ద బోర్డర్స్, వాళ్ళ వేజెస్ అనేవి పెరుగుతాయి, వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ అన్నమాట. ఇప్పుడు కాటన్ బై కాటన్ జకార్డ్ నేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ 8,000 వస్తుంది సార్. సో పర్ శారీ కాస్ట్ 1,300 దాకా వెళ్తుంది. వేరే బయట ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సార్. 300 to 400 డిఫరెన్స్ ఉంది. దీంతో పాటు ఒక 15 శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే వితిన్ ఎ మంత్ వాళ్ళకి 5,000 ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్. దాంతోపాటు ఎక్కువ శారీస్ నేసారు అనుకోండి, 15 కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని 3 months బేసిస్లో ఆ ఎక్స్ట్రా శారీస్ని చూసి వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాయి. సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి, లైవ్లీహుడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా సార్, అలా ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశంతో మనము ఈ జకార్డ్ వీవింగ్ ని కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్. చీరాల్లో అల్టిమేట్ గా మీరు ఒక ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? 2 years. 2 years అయింది. 2 years మీ అనుభవంతో ఈ ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి? మోర్ వెండర్స్ కావాలి సార్. నేను ఇప్పుడు వీవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను. నేను అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో చీర కాస్ట్ 100 ఉంటే నేను 80 వీవర్కి ఇస్తున్నాను, 20 నాకు రా మెటీరియల్ అవుతుంది. దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ. లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము అది చేయగలుగుతున్నాం. అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని, ఇట్ విల్ గో వెరీ వెల్ సార్. ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా? వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సార్, బట్ దెన్ చేయలేదు సార్, చేస్తాం గ్రాడ్యువల్లీ. ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే కానీ QR కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పళ్ళులో వీవ్ చేయాలనుకున్నాం సార్ QR కోడ్ని. దానిలో వీవర్ స్టోరీ కావాలి. వాళ్ళు అంతకు ముందు జరిగింది ఏంటో అనవసరం, ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్. అది మాకు కొంచెం మేము లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం సార్. అది రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా రీసెర్చ్ లో ఉన్నారా? సెటప్ చేయలేదు సార్, ఇంకా చేయాలని అనుకున్నాం. అది సెటప్ చేస్తే ఆటోమేటిక్ అది కానీ వస్తే వీవర్ ఫోటో, ఆ వీవింగ్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఆ స్టోరీ టెల్లింగ్లో వస్తే దానికి మీకు ట్రేసబిలిటీ వస్తుంది, హ్యూమన్ యాంగిల్ వస్తుంది. దెన్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బయర్స్ కొంచెం చేస్తారు సార్, ఆ టచ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఐడియా అయితే ఉంది సార్. అదే ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ద సేమ్ థింగ్ వి వాంట్ టు డు సంథింగ్ గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఇక్కడ ప్రొక్యూర్ చేసేటన్ని ఎక్కడ చేసినట్టువన్నీ ఇక్కడ చేసినట్టు వీటికి కొంచెం వాల్యూ యాడెషన్ కూడా చేస్తున్నాము విత్ వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్, దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్. దీన్ని యాప్లింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది. మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరి ప్రింట్స్ యాజ్ వెల్ యాజ్ మనం బాందని యాడ్ చేస్తున్నాం. ఇది రా ప్రోడక్ట్ సార్. మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా ఉంటుంది, బట్ లుక్ కోసం నేను అలా ఉంచాను. అండ్ మనము ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్. నార్మల్గా మెథాల్ కలర్స్ అవి డ్రై కలర్స్ అవి చాలా చెప్తున్నాం కదా, ఎంజైమాటిక్ కెమికల్ అని భువనేశ్వర్లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్. చాలా ఇది యూజ్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి, మనిషికి స్కిన్ కూడా పాడవకుండా మార్పు రావాలి. హాట్ డైయింగ్ జరుగుతుంది కదా సార్, అప్పుడు హెల్త్ అర్థమైంది. చాలా సాయిల్ ఇది కూడా పాడవుతుంది. ఒకప్పుడు పెద్ద పొల్యూషన్, పెద్ద రియాక్షన్స్, చాలా సమస్యలు ఉండేవి. లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇండియా మొత్తం దీనికి చేంజ్ అయిపోతున్నారు సార్. మనం కూడా అది ఎన్ఫోర్స్ చేస్తే ఇక్కడ అందరినీ, అంటే అందరూ ఇంకా చేయలేదు, ఒకరిద్దరే చేస్తారు. విల్ మేక్ ఇట్ సార్. మేడంకి, రమణి మేడంకి శారీ తీసుకుంటారని అనుకుంటున్నాను సార్. ప్లీజ్. ఎక్కడమ్మా ఇదే? ఎస్ సార్. ఇది లోకేష్ గారికి కూడా నచ్చింది సార్. వచ్చింది. భువనేశ్వర్ గారికి కూడా ఒకటి తీసుకుంటాం, ఇది నచ్చితే అది. అండ్ వి ఆర్ డూయింగ్ అజ్రక్ యాజ్ వెల్ సార్. వాల్యూ యాడ్ చేసి అజ్రక్ కూడా చేస్తాం. యా, విచ్ ఎవర్ యూ లైక్ సార్. ఓకే. భువనేశ్వర్ గారికి బాగుంటుంది. అండ్ ఇది పెన్ కలంకారీ సార్. మనం క్లాత్ తీసుకుని దాని మీద ఆప్లింగ్ వర్క్ లాగా చేస్తాం. ఇది ఒక స్టైల్ ఆఫ్ ఆప్లింగ్ వర్క్. అండ్ దిస్ ఈస్ ఇది ఈ రెండు చేయండి. ఓకే సార్.
ఓకే అమ్మా తప్పకుండా. ఇది మొత్తం పెన్ కలంకారీ సార్. ఇవన్నీ ఇది హోల్ సారీ శ్రీకాళహస్తిలో వేస్తారు సార్. శ్రీకాళహస్తిలో పెన్నుతో వేస్తారు సార్. మన పెన్ మంగళగిరి కలంకారీ అంటారు చీరని దీన్ని. పంపిస్తాం సార్. దాని మీద మన డిజైన్ ఇది కూడా వేసిన ప్యాక్ చీర చేయండి, ఈ 3 చేయండి. అలాగే ఎంత అయిందమ్మా? సార్ 15,000. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్.